తెల్లవారితే కల్వకుంట్ల ఈయన లేక బాధపడతాను. పోయింది మొత్తం గంగల ఇతరులు లేని రాత్రులు కానీ తెలంగాణలో ఉండబడినటువంటి ఆడబిడ్డలను మొత్తం తీసుకుపెట్టి కేటీఆర్ గారు నమస్తే. మమ్మల్ని ఒకసారి అవమాన కరీంనగర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు శ్రీ పాములపర్తి వేణుగోపాలాచారి గారు మనతో ఉన్నారు. వారి అనుభవాలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వేణుగోపాలాచారి గారు. నమస్కారం. మీ పరిచయం ఇవ్వండి. నా పేరు పాములపర్తి వేణుగోపాలాచారి. నేను మా స్వస్థలము ఆసిఫ్నగర్ గ్రామము, కొత్తపల్లి మండలము, కరీంనగర్ జిల్లా. నేను మా తండ్రి గారు పాములపర్తి సత్యనారాయణ గారు, మా తల్లి మాతృమూర్తి పాములపర్తి సత్యవతి. వారి ఇద్దరు పుణ్య దంపతులకు నేను రెండవ కుమారుణ్ణి, పాములపర్తి వేణుగోపాలాచారి. నేను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడను. మార్చు 2021 మార్చిలో వేదాసు సంఘము ప్రభుత్వోద్యోగుల సంఘం అది. అటు సంఘము ఎన్నికలు ఏర్పాటు చేసింది. అటు సంఘానికి రాష్ట్రము, జిల్లా, మండలము. అప్పుడు ఎన్నికలు ఏర్పాటు చేసినప్పుడు నేను ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యి నేను నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు నేను నామినేషన్ వేసినప్పుడు కూడా అధ్యక్షుని బరిలో 6 సభ్యులు జిల్లా అధ్యక్షుని కొరకు నామినేషన్ వేసిండ్రు. అందులో ప్రాముఖ్యతగా నేను కరీంనగర్ జిల్లాకు 16 మండలాలు, 210 గ్రామాలు అందరూ కలిసి ఓటు వేస్తే నేను కరీంనగర్ జిల్లాకు అధ్యక్షునిగా ఎన్నుకోబడిన. అప్పుడు నాకు 2754 ఓట్ల ఆధిక్యత వచ్చింది. నేను ఈ సంఘానికి మొట్టమొదటిసారిగా పరిచయం కావడం జరిగింది. మా తండ్రి గారు అయినటువంటి పాములపర్తి సత్యనారాయణ గారు, మాది వ్యాపారం వృత్తిరీత్యా, మేము కార్పెంటరు. అయినా మేము మీ తండ్రి గారు ఏం చేసేవారు? తండ్రి గారు వ్యాపారమే. మాకు టింబర్ డిపో ఉన్నది, సామిల్ ఆసిఫ్నగర్లో శ్రీ వెంకటేశ్వర సామిల్ టింబర్ డిపో ఉన్నది. మా నాన్నగారు వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేసుకుంటూ నేను చదువుకుంటూ మా నాన్నగారు చేసేటువంటి పనిలో నిమగ్నంగా, నాన్నగారు కూడా రాజకీయంలో అప్పుడు తిరిగిండ్రు. మొదటి దశలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో అప్పుడు నాన్నగారు పనిచేసిండ్రు. పనిచేస్తూ గ్రామానికి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు. స్వస్థలము ఆసిఫ్నగర్ గ్రామము. మా తల్లిగారు అయినటువంటి పాములపర్తి సత్యవతి గారు 1995లో గ్రామశాఖ సర్పంచ్గా నామినేషన్ వేసి, అప్పుడు కూడా మా తల్లి గారు 1500 ఓట్ల ఆధిక్యతతో కూడా ఎన్నిక కాబడిండ్రు. గ్రామం 1995 1995 నుంచి వెళ్ళి 2002 వరకు పనిచేసిండ్రు అమ్మగారు. అప్పుడు 7 సంవత్సరాల పీరియడ్లో పనిచేసిండ్రు. పనిచేసి గ్రామ శాఖను కూడా అభివృద్ధి చేసిండ్రు. అప్పుడు గ్రామ డెవలప్మెంటు, వీధి అప్పుడు 10 ఫీట్ల దారి ఉన్నప్పుడు కూడా 33 ఫీట్ల లైను ఎంచల ఇదాకా మొత్తము డిస్మెటల్ చేసి రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టి, మన గన్నేరువారం వాగు నుంచి వెళ్ళి 7 కిలోమీటర్లు త్రాగునీరు తీసుకొచ్చిన పైప్ లైన్ వేసి మా నాన్నగారు ఆసిఫ్నగర్ గ్రామానికి. ఆ సమయంలో మంచినీరు కూడా లేకపోయింది. అప్పుడు జువాడి చంద్రశేఖరరావు గారు కానివ్వండి, నాలకొండ రామకిషన్రావు గారు కానివ్వండి, వాసాల రమేశ్వరరావు కానివ్వండి, వీళ్ళప్పుడు గనుల శాఖ మినిస్టర్గా ఉండేది సుద్దల దేవయ్య గారు. వాళ్ళందరి పరిచయంతో మా నాన్నగారు కూడా రాజకీయ జీవితము. నేను వృత్తిరీత్యా నాది 1987 SSC బ్యాచ్ మాది. అప్పటి నుంచి వెళ్ళి వ్యాపారంలోనే నేను నిమగ్నమైన. తదనంతరము 1995లో నేను ఫెర్టిలైజర్ ఫెస్టెడ్ షాపును ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసిన. తదనంతరము 1996 నుంచి 2006 వరకు వ్యాపారం చేసుకుంటూ కూడా నేను 2006లో గ్రానైట్ వ్యాపారానికి వచ్చిన. గ్రానైట్ క్వారీ ఉన్నది, హార్టికల్చర్ లారీలు ఉన్నవి, బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ వచ్చేసిన. అందుకు ఏదో నాకు తెలియకుండా నేను ఏదో మా విశ్వకర్మ జాతికి సేవా దృక్పథంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో నేను అధ్యక్షునిగా ఎన్నిక కాబడిన. ఎన్నిక కూడా మా జాతికి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినప్పుడు మా జాతిలో దాదాపుగా చాలామందికి ఇండ్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు. విశ్వకర్మ అంటే విశ్వంబు లేదనేది నాటి పదము.
నేటికి మాత్రము చాలా దయనీయమైనటువంటి పేద కుటుంబం అని అంటే విశ్వకర్మనే. అటువంటి విశ్వకర్మ జాతిలో పుట్టినటువంటి నేను కూడా ఒక పేదింటి బిడ్డనే. మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు. కష్టపడి ప్రాతినిధ్యం వహించిండ్రు, చేస్తూ ఉన్నారు. అంటే ముందు నుంచి కూడా రాజకీయ వారసత్వం ఉంది. నాన్నగారితోని రాజకీయ వారసత్వం ఉన్నది మాకు. మా కుటుంబం, మా తమ్ముడు శ్రీనివాసాచారి కూడా అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. రెండు పర్యాయాలు పనిచేసిండు. అంటే 6 సంవత్సరాలు అధ్యక్షునిగా కొనసాగిండు. మా తమ్ముడు కూడా వ్యాపారమే. మా తండ్రికి మేము 4 అన్నదమ్ములము. మా అన్నయ్య గారు యాక్సిడెంట్లో మరణం పొందిండ్రు. మేము 3 అన్నదమ్ములం కూడా వ్యాపారంలో సెటిల్మెంట్ అయి ఉన్నటువంటి వ్యక్తులము. ఆ భగవంతుడు కల్పించినటువంటి మాకు మా నాన్నగారు పెట్టినటువంటి భిక్షనే అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. కానీ మా జాతికి సేవా కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు తలపెట్టి మా నాన్నగారు కీర్తిశేషులైండు. ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తి కావాల్సిపోయింది. నేను ఇప్పుడు ఈ వృత్తి పని చేసుకుంటూ మా జాతికి సేవా కార్యక్రమాలను అందించుకుంటూ ఈ కార్యక్రమానికి చేస్తున్నా. ముఖ్యంగా అధ్యక్షులు అంటే ఎలాంటి బాధ్యతలు ఉంటాయి? అధ్యక్షుడు అనేది బాధ్యతలు అని అంటే మా విశ్వకర్మ జాతి వరకే. మాది వృత్తి కులము ఒకటే విశ్వకర్మ. వృత్తులు 5: వడ్రంగి, కమ్మరం, గోల్డ్ స్మిత్ అంటే బంగారం పని, శిల్పులు అంటే రాయి చెక్కేటువంటి వాళ్ళని శిల్పులు అంటారు, ఇత్తడి పని చేసినటువంటి కౌశల్య అంటారు. కౌశల్య జాతి అంటే 5 వృత్తులు, జాతి మాత్రం ఒకటే విశ్వకర్మ. అందుకు దానికి నేను భిన్నంగా అధ్యక్షుడిని. ఈ అధ్యక్షుడు అనేది మనకి ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టినటువంటి కాదు. ఇది మా జాతిలో మేమందరము అన్ని సంఘాలటువంటి పెట్టినటువంటి వాళ్ళు ఏకమై ఏక సంఘంగా ఉండాలని చెప్పేసి వేదాస్ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఈ ఐక్య సంఘంలో నేను ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిని. కరీంనగర్ జిల్లాకు పాములపర్తి వేణుగోపాలాచారి. అది అంటే ఇప్పుడు బ్రాహ్మణ విశ్వకర్మ వీరికి సంబంధించి ఏదైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మాకు ఇప్పుడు ఆచార్య జయశంకర్ సార్ ఉన్నారు, విశ్వకర్మ బిడ్డ ఆయన. అప్పుడు తెలంగాణ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటారు వారిని. ఆ తెలంగాణ కొరకు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. మా విశ్వకర్మల కొరకు మేమెంతో ప్రాతినిధ్యం చేసినటువంటి వ్యక్తులము. టీఆర్ఎస్ అంటేనే విశ్వకర్మ. టీఆర్ఎస్ అనే పదము తీసుకొచ్చింది ఆచార్య జయశంకర్ గారు. విశ్వకర్మనే ఆయన అంటే తెలియని వారు, అతనంటే తెలియని వాళ్ళు లేరు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవనీయులైనటువంటి ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు మా విశ్వకర్మలను మర్చిపోయినరు. మాకు ఎటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వము 9.5 సంవత్సరాల కాల పరిమితిలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, న్యాయం చేయలేదు కూడా. అప్పుడు గతంలో శాసన సభాపతిగా ఉన్నటువంటి సిరికొండ మధుసూదనాచారి గారు కూడా ఉన్నారు, వారు శాసన సభాపతి. అప్పుడు మా విశ్వకర్మలకు 250 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అట్టి మాట మాత్రము మాట వరకే ఉండిపోయింది. ఆ మాట గొంతు వరకే ఆగిపోయింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు చంద్రశేఖరరావు గారు. నేను ఎన్నిక అయిన తర్వాత కూడా వారి దగ్గరికి ఎన్నో మార్లు వెళ్ళి నా ఐక్య సంఘం నుంచి వెళ్ళి జిల్లా రిప్రజెంటేషన్ వారు కూడా ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గౌరవనీయులైనటువంటి మన కరీంనగర్ శాసనసభ్యుడు గంగ్ల కమలాకర్ గారు, అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు ఈ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులుగా ఉండే వారి దృష్టి కూడా నేను తీసుకువెళ్ళి సార్ ఇది మా సంగతి. అప్పుడు మేము విశ్వకర్మ మా జయశంకర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో మాది మొదటి పాత్ర. మేము మీ తెలంగాణ కొరకు ప్రాతినిధ్యం వహించి తెలంగాణ అనే పదము కొరకు మేము చేసినటువంటి వ్యక్తులము. మాకు మరి 250 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సిరికొండ మధుసూదనాచారి గారు. అప్పుడు శాసనసభలో తీర్మానం చేసిండ్రు. అట్టి ఆ తీర్మానాన్ని మీరు మరోసారి మీరు శాసనసభలో మీరు మీ గళాన్ని వినిపించాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి మాజీ గంగ్ల కమలాకర్ గారి దృష్టి కూడా నేను తీసుకువెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. కానీ
వారు మాట్లాడతా అని చెప్పడం జరిగింది, కానీ అది దాన్ని ఎంతవరకు కూడా చేయలేదు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది 2024లో. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళా మన కరీంనగర్ ముద్దుబిడ్డ బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడు ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, మళ్ళా బీసీ సంక్షేమ మంత్రి కూడా. వారు ఎన్నికైన తర్వాత కూడా నేను సెక్రటేరియట్కి వెళ్ళి మంత్రి గారి దృష్టి కూడా మళ్ళీ ఒకసారి నేను తీసుకువెళ్ళిన, కలిసిన, మాట్లాడిన తర్వాత కూడా వారు నేను యనమల రేవంత్ రెడ్డి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కూడా మరొకసారి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి కూడా మేము నేను కానీ నా తోటి జిల్లా అధ్యక్షులు కానీ మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి నాయకుడితో కానీ అందరం కలిసి ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడదామని చెప్పేసి వారు అనుకుంటున్నాం. మళ్ళీ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు న్యాయం జరగలేదంటున్నారు, కానీ పార్టీ నాయకులు మేము అన్ని వర్గాలకు న్యాయం చేసినాం అంటున్నారు. అంటే ఇది నిజమా అబద్ధమా? అది మా విశ్వకర్మ జాతికి అయితే ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మీకు గంటాప్రదంగా నేను మాట్లాడగలుగుతాను. ఇప్పుడు వేరే జాతుల కొరకు చేసిండ్రు, దాన్ని మనము చేయలేదని చెప్పేసి నేను అనలేను. ఇప్పుడు పద్మశాలకు కానీ, గీతా కార్మికులకు కానీ, ముదిరాజులకు కానీ ఎన్నో జాతులకు ఏదేదో కార్యక్రమాలు చేసిండు. కానీ మా విశ్వకర్మలకు గత సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు మా విశ్వకర్మల కొరకు ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కనీసం ఇండస్ట్రియల్ లోను ఇచ్చి మాకు ముడి సరుకులు ఇచ్చారు. ముడి సరుకులు మా పనిముట్లు మాకు అందజేసిండ్రు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇండస్ట్రియల్ లోన్స్ కానీ, మాకు కావాల్సినటువంటి మాకు నిధులు, నియామకాలు మాకు ఎటువంటివి కూడా మాకు మంజూరు చేయలేదు. కానీ 10 సంవత్సరాల కాలంలో మంజూరు చేయకపోయినా పర్వాలేదు, కానీ విశ్వకర్మలు అనేటువంటి పదాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే గౌరవనీయులు అనేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మేము ఎంత గట్టిగా అయినా కూడా చెప్పుకోగలుగుతాం. పని చేయకపోయినా కూడా ఆయన మమ్మల్ని మర్చిపోయాడు. చాలా బాధాకరమైనటువంటి విషయము. మమ్మల్ని నీచంగా చూసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మరి యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకువెళ్తాము. మా విశ్వకర్మల కొరకు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము వారిని ఖచ్చితంగా మేము అడుగుతాము. మాకు ఆ హక్కు ఉన్నది తెలంగాణ ప్రభుత్వంలో. ఎందుకంటే తెలంగాణ అనే పదానికే ప్రాతినిధ్యం వహించినటువంటి ఆచార్య జయశంకర్ గారు మా విశ్వకర్మ బిడ్డ గారు. మరి మాకు చేయలేనటువంటి న్యాయము ఎవరికి తెలంగాణ అనే పదం వస్తే జయశంకర్ గారి పదం ముందుకు వస్తుంది. కనీసము వారి కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మా జాతికి సేవలు చేయలేదు, కనీసం ఒక ప్రొఫెసర్గా ఉండబడినటువంటి జయశంకర్ గారి విగ్రహాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయారు. అప్పుడు శాసనసభలో మేము ఎన్నోసార్లు పలుమార్లు నేను ఎన్నికైన తర్వాత నా తోటి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మేమందరము మూకుమ్మడిగా వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించి మా ఆచార్య జయశంకర్ గారి విగ్రహాన్ని శాసనసభలో మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు ఎందుకు మైమర్చిపోయారు, ఎందుకు మా విశ్వకర్మ జాతిని దూరం పెట్టిందో అర్థం కావలేదు. కానీ ఆ భగవంతుడు, మా విశ్వకర్మ దేవుడు ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరిచి వాళ్ళనే పక్కకు పెట్టడం జరిగింది, వాళ్ళనే గద్దెదించడం జరిగింది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము రాబోయే కాలంలో మాకు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తాం, ఏం చెప్తామని చెప్పేసి మేము వారి దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ 15 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల అధికారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? ఓటమికి కారణాలు ఏమై ఉంటాయి? ఓటమికి కారణాలు ఏదేమైనప్పటికీ కూడా నేను గంటాప్రదంగా మీతో మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, కల్వకుంట్ల కేటీఆర్ గారు మమ్మల్ని ఒకసారి అవమానపరిచిండు. మా ఆచార్య జయశంకర్ గారు భారతీయ బీసీ కమిషనర్, అతన్ని ఆచార్య అని, గొట్టంగాళ్ళని, వాడైతేంది వీడైతేంది అని చెప్పేసి ఒకానొక సందర్భంలో కల్వకుంట్ల కేటీఆర్ గారు ఒక స్టేజ్ మీద మమ్మల్ని చాలా అవమానపరిచి మాట్లాడాడు. ఆ రోజు మేము అందరము మూకుమ్మడిగా మేము ఒకటైనము. తెలంగాణ వ్యాప్తంగా మాది 22,54,000 జనాభా. మాది
మా విశ్వకర్మలు. అటువంటి జనాభా కలిగినటువంటి మా విశ్వకర్మలను విస్మరించిండు. మమ్మల్ని కనీసానికి గౌరవించలేదు. మమ్మల్ని గౌరవించినటువంటి ఏకైక వ్యక్తి అని అనుకుంటే ఒక తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి గారినే. మరి వారు మా విశ్వకర్మ బిడ్డనే, కానీ వారు కూడా మాకు చేసిందంటూ ఏం లేదు. మరి కేటీఆర్ గారు అటువంటి పదాలని వాడినప్పుడు మరి మీరు ఇటువంటి పదాన్ని వాడుతున్నారు, ఇది సరైనటువంటి పదం కాదు, మీరు వెంబడే దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుందని చెప్పేసి కూడా మా సిరికొండ మధుసూదనాచారి గారు కూడా వారి దృష్టిని తీసుకెళ్ళలేకపోయారు. అది కూడా మాకు ఒక బాధాకరమైనటువంటి విషయం. దాన్ని కూడా మేము ఈ మొన్నటి ఎలక్షన్లో పరిగణలోకి తీసుకొని ఈ తెలంగాణలో ఉండబడినటువంటి కల్వకుంట్ల దొరల పరిపాలనను పారదోయాలని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. అంతేవిధంగా మేము ఇప్పుడున్నబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరము కలిసి ఓటు వేసినాము, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. మరి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఒకనొకప్పుడు ఒక మాట మాట్లాడినారు. ఇప్పుడు కాసోజు శంకరమ్మ గారి కుమారుడైన శ్రీకాంతాచారి వారి మలిదశ ఉద్యమకారుడైన, వారికి అగ్నికి ఆగుతాయిండు, పెట్రోల్ పోసుకొని ఆగుతాయిండు. ఆగుతాయి హాస్పిటల్లో అతని స్ట్రక్చర్ మీద వెళ్తూ ఉంటే కూడా అతని నినాదాలు ఏంటంటే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అనే నిదానంతోనే అతని ప్రాణాలను అర్పించినటువంటి ఏకైక వ్యక్తి కాసోజు శ్రీకాంతాచారి. అటువంటి వ్యక్తులము మేము, ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తులము. అటువంటి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఏ మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇస్తానికి కూడా రాత్రికి రాత్రే అతనికి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసిండు, ఒక ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేసిండు. కేవలము అక్కడ ఉండబడినటువంటి అవసరాలను బట్టే అతను మెదిరిండు తప్ప మాకు ఆ శంకరమ్మకు ఎటువంటి న్యాయం చేకూర్చలేదు. ఆ శంకరమ్మకే న్యాయం చేయలేదు. మా తెలంగాణ జాతి అయినటువంటి విశ్వకర్మలకు ఏం న్యాయం చేస్తాడని చెప్పేసి మేము అనుకోమని. తెలంగాణ ఉద్యమం కోసం తను ఆహుతైపోయాడు. అలాంటి కుటుంబానికి అయితే ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు రీసెంట్లీగా గత ఒక 3 నెలల నుంచి వినిపిస్తున్నాయి. ఒకటి, వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ అయితే అది పనిచేసే పరిస్థితిలో లేదు, బ్రేక్ అయిపోయింది, కాళేశ్వరం. రెండవది ఒకటి ఫోన్ ట్యాపింగ్ అనేది వినబడుతుంది హాట్ న్యూస్గా. మూడవది కవిత లిక్కర్ కేసులో అరెస్ట్. అవును, అంటే ఇవన్నీ ఏమైనా రాజకీయ కుట్రలు అంటారా, నిజమేనా ఇవి? ఇప్పుడు మనం చూస్తున్నాము, మీడియా ద్వారా వింటున్నాము, పేపర్ ద్వారా చదువుతున్నాము. అవి వాస్తవమైనటువంటి దృశ్యాలే అని చెప్పేసి మేము అనుకుంటున్నాము తప్ప అది రాజకీయ కుట్రనైతే కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సాక్షాత్తుగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, అది లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిండ్రు. అది వందల సంవత్సరాల బ్రిడ్జిలు ఉన్నవి, చిన్న బ్రిడ్జిలు మాత్రమే ఇంకా కూడా ఉన్నవి. మరి లక్షల రూపాయలు పెట్టి మరి అంత ఇంజనీర్లను పెట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి ఇంజనీర్లు వాళ్ళని ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళని బట్టి తీసుకొచ్చి మరి మేము మంచి కాంక్రీట్ అన్నారు, మంచి స్టీల్ అన్నారు, మంచి వర్క్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళు కట్టినటువంటి ఆ బ్రిడ్జి ఎంతకాలం ఉండిపోయిందో మరి సాక్షాత్గా వాళ్ళకే తెలిసి ఉండాలి. అది దాని గురించి మనము నేను ఆ బ్రిడ్జి గురకు ఎక్కువ మాట్లాడేటువంటి కాకపోతే జరిగిన విషయాల మీద ఏదైతే అది వాళ్ళు అన్ని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి అక్కడ నిర్మించినప్పటికీ అది కేవలం 10 సంవత్సరాల కాలం కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అన్నట్టుగా ఒకటి. రెండవది ఏంటంటే కవిత లిక్కర్ కేసులో అరెస్టు. ఒక తోటి మహిళ అయి ఉండి మహిళల మానాలను ప్రాణాలను బజార్కి ఇచ్చినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే కల్వకుంట్ల కవితమ్మ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ పేరును వినడానికి, పేరును ఉచ్చరించి మాట్లాడడానికి చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణను తాకట్టు పెట్టింది ఎక్కడ? ఢిల్లీలో తాకట్టు పెట్టింది. ఢిల్లీలో లిక్కర్ అనే దాన్ని నేను పూర్తిగా స్థాపితం చేస్తాను మాట్లాడినటువంటి వ్యక్తి మద్యపానం అనే దాన్ని పూర్తిగా నిషేధించుతా, నేను మహిళలను నేను గౌరవిస్తా, నేను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలను, బతుకమ్మ అనేది అవన్నీ ఎన్నో రకరకాలుగా తీసుకొచ్చి ఈ తెలంగాణలో ఉండబడినటువంటి ఆడబిడ్డలను
మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టింది. కేవలం డబ్బు కొరికేనా మనం బ్రతకాలి? ఇదేనా మన 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 సేవ, ప్రజాసేవ, మానవ సేవ అంటే ఇదేనా? ఇంత ఇంత డబ్బుకు దిగజార్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది 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 సరి అనేది కాదు. నేను కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి నేను ఖండిస్తున్నాను ఆమె. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా రోజుకొక వార్త అనేది వస్తుంది. అంటే దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? నేను వార్తల్లో వింటున్నా, న్యూస్లో చదువుతున్నాను. అంటే ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారు ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు. సో ముందు ముందు కూడా ఇంకా కొందరు అరెస్ట్ కావాల్సి ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత ఈ ట్యాపింగ్ విషయంలో ఏదైనా ఉంటే పూర్తి సమస్య బయటకు వస్తుందని చెప్పేసి మనం వింటున్నటువంటి, అంటే వీళ్ళు కేవలం ఈ ట్యాపింగ్ మీద ఆధారపడి ఎదుటి వాళ్ళు మాట్లాడుకునే దాన్ని విని వ్యూహాన్ని రచించి వాళ్ళని మనం గెలవచ్చు అని చెప్పి వీళ్ళు అట్లాంటి ఐడియాలు వేసుకున్నారంటారు. అది మాత్రం వాస్తవం అనేది వెలుగులోకి వచ్చినటువంటి విషయం. అది ఈ డబ్బును ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీకి ఎవరు సహకరిస్తలేరు, ఎవరు సహకరిస్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులదే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేటిదంటే అది చాలా మనం వినడానికి అసహ్యంగా ఉన్నది. మనిషికి స్వేచ్ఛ లేదు అక్కడ. ఇప్పుడు స్వేచ్ఛ లేదు. మన తెలంగాణ అంటే మన యావత్ భారతదేశంలోనే ఎన్నికైనటువంటి తెలంగాణ మనం. అటువంటి తెలంగాణను తీసుకుపోయి అలా మనం ఎక్కడ పెట్టినాము? లిక్కర్ స్కామ్లు ఏంది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఈ బ్రిడ్జిలు కూలిపోవడం అంటే ఏంది? తెలంగాణ కొరకు ఆవిర్భవించిన మనం ప్రతినిత్యము. కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర అని చెప్పి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంటే వారికి ఎట్లా ఉండబోతుంది? వారు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జోడో యాత్ర బాగానే ఉంది, కానీ దానివల్ల ఏదైనా మార్పు జరిగే అవకాశం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంత మార్పు ఉండకపోవచ్చు అనేది నా ఆలోచన. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైనా రాబోయే రోజులలో ఏమైనా మార్పు రావచ్చునేమో, కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పెద్దగా రాకపోవచ్చు. వాళ్ళ పార్లమెంటు సీట్లు నేను అనుకుంటాను కదా 6 లేదా 7 సీట్లు వస్తాయి అనేది జనం నాడి. మన తెలంగాణ రాష్ట్రం కొరకు మాట్లాడగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాకు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్లిచాల రాజేందర్ గారికి టికెట్ కేటాయించారు, బీఫామ్ కూడా ఇచ్చారు. ఆయన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు, ఇంకా బీఆర్ఎస్ నుంచి అంటే వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఇందులో ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? మన కరీంనగర్ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రము గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు గతంలో పార్లమెంటు సభ్యునిగా సిట్టింగ్ ఎంపీ. వారు మన తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా బాధ్యతలు వహించారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతనికి ఉండబడినటువంటి తెలంగాణ అధ్యక్షుని తొలగించి కిషన్ రెడ్డి గారికి బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ఇచ్చి భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను ఇచ్చిండ్రు. అప్పుడు కనుక అట్లనే తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుని కొనసాగినట్టయితే ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు వచ్చుండేటివి. మారేటి అంటారా? తప్పకుండా మనకు మినిమము 25 నుంచి 30 స్థానాలు అయితే తప్పకుండా గెలిచేటివి. కానీ వారు అప్పుడు వారి పదవిని తొలగించి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను ఇచ్చారు. కొంత మైనస్ అనేది జనంలో వచ్చినటువంటి నాడే అది. మొన్న స్వల్ప తేడాతో ఓడిపోయారు బండి సంజయ్ గారు. అతి తక్కువ, అసలు ఓటమి కాదు, అది నైతిక విజయం. నైతిక విజయంగా ఓడిపోయినరు. అది ఓటమి కానే కాదు, అయినా పర్వాలేదు, ఓటమే. కానీ ఓటుతో పోయినప్పటికీ ఓటమే. కానీ ఇప్పుడు మన కరీంనగర్లో గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు మంచి ఆధిక్యతతోని వారే పార్లమెంట్గా మరోసారి ఎన్నిక కాబడతారు. ఇప్పుడు వారు కంపల్సరీ ఎన్నిక అవుతారు. కానీ వారికి ఇప్పుడు రాబోయే ఓటు అనేది ఎక్కువ సంఖ్యలో ఉండాలనేటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే మన సెంట్రల్ నుంచి వెళ్ళి చాలా నిధులు తీసుకువచ్చారు. నాకు తెలిసి అంటే మన కరీంనగర్కు సెంట్రల్ లైటింగ్ కానీ, 4-వే లైన్స్ కానీ,
ఇప్పుడు మన తీగలగుంట పల్లె దగ్గర ఉండబడినటువంటి రైల్వే వంతెనకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలలో వారు మంచి ప్రాధాన్యత ఉన్నది, వారు చేసిండ్రు. ఆయన ఏం చేయలేదు, అన్ని మేమే చేసామంటారు బీఆర్ఎస్. ఇప్పుడు వారి ఎందుకంటే చేసిన వాళ్ళు అంటే తీసుకొచ్చినాం నేను చెప్పకూడదని నేను అనుకుంటాను. చేసిన వారు నిజంగా పని చేసిన వారు ఎవరు చెప్పుకోరు. వాస్తవంగా జరుగుతున్నటువంటి ట్రెండు. పని చేయకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను ఇప్పుడు ఒక బీజేపీలో ఒక కార్యకర్తగా సంజయ్ అన్న గారి దగ్గర నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు ఈ గత కొంతకాలం నుంచి నాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, అన్నగారు చెప్పేది నిధులు నియామకాలు తీసుకొచ్చింది నేను, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాలు చేసింది వేరు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మీటింగ్లలో కానివ్వండి, నిధులు మనవి సెంట్రల్ గవర్నమెంట్, కొబ్బరికాయ మాత్రం వాళ్ళు కొట్టిండ్రు, పేరు వాళ్ళది అయిపోయింది, నిధులు మనవి అయిపోయింది చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. కానీ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా తప్పకుండా బండి సంజయ్ కుమార్ గారికి మన కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యునిగా వారికి అందరూ ఆశీర్వదిస్తున్నారు. అతన్నే మళ్ళా పార్లమెంటుకు ఎన్నిక కాబడతాడు, మంచి 1,00,000 మెజార్టీతోని గెలుస్తాడని చెప్పేసి అందరూ జనం అనుకుంటున్న మాట అది. నేను కూడా అనుకుంటున్నాను, వారే ఉండాలి పార్లమెంటులో. ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి. మళ్ళీ 3వసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. నేనే కాదు, మా తెలంగాణలో విశ్వకర్మ యావత్తు 22 లక్షల జనాభా కలిగినటువంటి మా విశ్వకర్మలం అందరము కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నట్టయితే మా విశ్వకర్మల బ్రతుకులు బాగుపడతాయి అనేది మేము ఒక ఆశాజనకంగా మేము అనుకుంటున్నటువంటి వాస్తవం. అది అంటే కొన్ని కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇద్దరు లేని రాత్రులు గడిపినాము, రోడ్ల మీద వంట వార్పు కార్యక్రమాలు చేసుకున్నాము. ఒక 113 మంది ఆహుతులు అయిపోయినారు. తెలంగాణ అనే అటువంటి తెలంగాణని తీసుకొచ్చుకొని మనం ఏం సాధించినాము? మనకు విద్య ఉన్నది, ఉద్యోగాలు లేవు. విద్య ఉండి ఉద్యోగాలు లేవు. తెలంగాణ రాకముందు నాణ్యమైన వైద్యం అని అన్నాము. నాణ్యమైన వైద్యం ఎక్కడున్నది? మెడికల్ మాఫియా కూడా మీరే చేస్తుంది, లిక్కర్ మాఫియా మీరే చేస్తుంది, బ్రిడ్జిల మాఫియా మీరే చేస్తుంది, డబ్బు మాఫియా మీరే చేస్తుంది. ఎక్కడ కాపాడి ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి మన సభ్య సమాజాన్ని తీసుకుపోయి ఎక్కడో మడుగులో దొక్కేసిండ్రు. ఇదేనా మన తెలంగాణ? ఇదేనా మనం చెప్పుకునబడినటువంటి మన భాష, మాతృభాష? పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. పోరాడితే పోయేది ఏమున్నది అని అన్నారు. పోరాడితే పోయింది మొత్తం గంగలకే. పోరాడితే పోయింది గంగలకే, తెచ్చుకున్నది మాత్రం తెలంగాణ. కానీ పోయింది గంగల. బంగారం తెలంగాణ నోటి వాక్యానికే సరిపోయింది. ఆ బంగారు తెలంగాణ కనీసం మట్టిలో మాణిక్యం మట్టి విసుకున్నా కానీ బతికే వాళ్ళం. అటువంటి బంగారు తెలంగాణను తీసుకుపోయి ఎక్కడనో తాకట్లు పెట్టి ఎక్కడెక్కడనో చేసిండ్రు. ఒక్క నలుగురికైనా, ఒక కుటుంబ సభ్యుల కొరికైనా మన తెలంగాణను తీసుకొచ్చుకున్నది కేవలం వారి కుటుంబ సభ్యుల కొరికే కదా. మనం ఏం చేసినాం? వేరే కుటుంబం ఎక్కడన్నా బాగుపడిందని అంటే మనం పేర్లతో సహా చెప్పుకున్నాం. ఎక్కడన్నా ఉన్నదా? ఉష్క మాఫియా వాళ్ళదే, వాటర్ మాఫియా వాళ్ళదే, లిక్కర్ మాఫియా వాళ్ళదే, బొగ్గు మాఫియా వాళ్ళదే, రోడ్ల నిర్మాణ మాఫియా వాళ్ళదే. చెప్పుకుంటూ పోతే మొత్తం వాళ్ళేనే. మన ఏదన్నా ఏ ఒక్కడన్నా పేరు వస్తుందో ఇప్పుడు తెలంగాణలో? ఒక కుటుంబం, కల్వకుంట్ల కుటుంబంలో ఉండబడినటువంటి పేరు తప్ప వేరే ఎవరిదన్నా ఒక్కరి పేరు వస్తున్నదా? ఇప్పుడు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు అయితే 100ల సంఖ్యలు ఉన్నవి. ఏ ఒక్క ఛానల్ అన్నా పలానా వ్యక్తి పలానా వాడు ఇట్లా అని చెప్పేసి వస్తున్నదా? కేవలము తెల్లవారితే కల్వకుంట్ల వినలేక బాధపడుతున్నాము, చూడలేకపోతున్నాము. అదే సారే రావాలి, మళ్ళీ సార్నే కోరుకుంటున్నారు అని కొన్ని వాళ్ళు చెప్తున్నారు. సారు ఉంటే మాకు నీళ్ళు వచ్చేటి, సార్ ఉంటే పంటలు ఎండిపోకపోయేది, అంటే సార్ ఉంటే ఇవన్నీ మారేటియా? నిన్న కాక మొన్న మన ఒక రైతు పొలం చూసినాము. ఆ రైతుకు ₹1,00,000 ఇచ్చి ఆ పొలం ఎండబెట్టి వాటర్ వస్తలేదు,
అని చెప్పేసి ఆ ఒక్క ఆ ఒక్క రైతు దగ్గరికి పోయిండే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఇంకా వేరే రైతులకు పొలాలు లేవా, వేరే రైతులకు జాగా ఆ రైతుతోనే కాంట్రాక్ట్ కుదిరింది. అంటే ఆ రైతుకే ఆ ఒక్క రైతు దగ్గరికి పోయి పొలం ఎండిపోయింది అని చెప్పేసి ఆ వరి నాటును తీసుకుపోయి నువ్వు దాన్ని ఎండబెట్టినవు, దాన్ని చేసినావు, ఆ కార్యక్రమాలను చూసుకొని నువ్వు బసుదికి ఆ పొలంలోకే పోయినవే తప్ప అంటే తెలంగాణ ప్రదేశంలో పంట పొలాలే లేవా అంటే అది ఒక్క వారికే చెందుతుంది, వేరే ఎవరికి చెందదు. అది అంటే అది వీళ్ళు కేవలం వ్యూహాన్ని రచించి వాళ్ళు ఒక పొలాన్ని అట్లా తీసుకొని వాళ్ళ రైతుకి కావాల్సినంత ధనం ఇచ్చి ఆ పొలాన్ని నువ్వు ఎండేటట్టుగా చేసి నీళ్లు కట్టకుండా చేసి మొత్తం ఎండిపోయిన తర్వాత వీళ్ళు పోయి చూసినావా ఇగో నేను ఎండిపోయిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పుకోవడం కోసమని ఇది పథకం పన్నీరు చేసినటువంటి అదొక. ఈ పథకాల ద్వారా ఇట్లాంటి వ్యూహ రచనలు చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదు సార్, ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పుడు బలం లేనివాడు ఏం మాట్లాడతాడు, నాలుక ద్వారా మాట్లాడతాడు. అప్పుడు ఆ కాలంలో బలం ఉండి చేసినటువంటి నాయకత్వం వేరు, ఇప్పుడు బలము లేక నాలుక ద్వారా మాట్లాడుతున్నటువంటి బలం వేరు. ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్లు ఇప్పుడు జిఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ జిఆర్ఎస్. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పార్టీ వైభవం అనేది నీకు ఎట్లా వచ్చిందో అట్లా అదైపోతుంది. అది జగమెరిగిన సత్యము. విశ్వకర్మలతోని పెట్టుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళా విశ్వకర్మలతోనే అంతమైపోవాల్సిందే. నేను మాట్లాడుతున్నా ఒక విశ్వకర్మ బిడ్డనైండి మాట్లాడుతున్నా. అది వారికి శాపమా శాశ్వతమా అనేది అర్థం కావాలి, అంతే. వీరు చేసుకున్న పాపాలే వీరికి అంతే పుట్టినాయి అంటారా? అంతే వాస్తవము. కల్వకుంట్ల కేటీఆర్ గారు చారుగాళ్ళు గొట్టంగాళ్ళు అని మాట్లాడినటువంటి పదాన్ని ఆయన ఈ రోజు వరకు కూడా వెనక్కి తీసుకోలేకపోయాడు. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, ఈ రోజులలో ఇప్పుడు సభలు సమావేశాలు మీటింగులు పెడుతున్నాడు. హిందువులు అంటే గౌరవం లేదు వాళ్ళకు, హిందూ సమాజం అంటే గౌరవం లేదు, హిందూ దేవుళ్ళు అంటే గౌరవం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నా అక్షంతలేనా మనకు కావాల్సింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు అక్కడ రామాలయాన్ని నిర్మాణం చేసి అట్టి రామాలయంలో ఉండబడినటువంటి అక్షింతలను యావత్ ప్రపంచానికి తెలియపరిచిండు, యావత్ ప్రపంచానికి ఇంటింటికి గడపకు తెలియపరిచిండు. అది వాస్తవం కాదా? అక్షింతలు వేసి ఇచ్చిన తర్వాత మీరు హిందువులైనా అని మాట్లాడుతున్నాడు. అంటే అక్షింతలు ఇవ్వకముందు హిందువులం కాదా మనము? అంటే హిందుత్వాన్ని వాళ్ళని అన్న తల్లిదండ్రులు హిందువులు కాదా వాళ్ళు? యావత్ భారతదేశంలో పుట్టినటువంటి నాయకత్వం కాదా వాళ్ళది? అనొచ్చునా? ఒక దేవుని కించపరచచ్చునా? ఎంతవరకు కరెక్టు? మరి వింటున్నారు, సభల మీద సమావేశాల మీద వింటున్నారు, మరి వాళ్ళకి ఏ రకంగా సంతోషం అనిపిస్తుంది? సభలకు వచ్చే వాళ్ళకు న్యాయబద్ధంగా వస్తున్నారా? రావట్లేదు. వాళ్ళకి ఏదో ఆశ చూపించుకొని సభలకు పిలిపించుకుంటున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడింది వింటున్నారు. ఇది ఈ ప్రలోభాలకు నమ్మకం కలుగుతుందా? చెప్పుండ్రి. ఇప్పుడు మైనార్టీ సోదరులు మనకు ఎంత ముఖ్యమో, మన హిందూ బాయ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. మరి అటువంటి హిందువులను బాయ్ అనేటువంటి పదాలను విడదీసి అక్షంతల రూపకంగా మనం మాట్లాడుకుంటున్నాము. అది ఎంతవరకు సబబు? మరి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ కల్వకుంట్ల కేటీఆర్ గారు కానీ వాళ్ళకే తెలిసిపోవాలి, ఆ విజ్ఞత అనేది వాళ్ళకే అర్థమైపోవాలి. అది మనం మాట్లాడుకున్నట్టు భాష కాదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎట్లా ఉండబోదు? అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మీ అనుభవం? నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ మనకు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నవి. 17 పార్లమెంటు సీట్లకు 10 పార్లమెంటు సీట్లకు పైగానే వస్తాయి భారతీయ జనతా పార్టీ, బీజేపీ. కాంగ్రెసు వారికి 5, 6 రావచ్చు అని చెప్పేసి ప్రజల నాడి అనుకుంటున్నటువంటి మనం ఏదైతే రోజువారీగా వార్తలలో మనం చదువుతున్నాము, వింటున్నాము. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, రావద్దు కూడా. రావద్దు కూడా, జీరో. ఇకనైనా మన తెలంగాణ యావత్ ప్రపంచము మన బీసీ బిడ్డలారా అందరూ తెలుసుకోవాలి. మేము అత్యధిక సీట్లు సంపాదిస్తామంటారు వాళ్ళు. అంటారు. అత్యధిక సీట్లు సంపాదించి
ఇప్పుడు మనకు ఏమైనా మనకు ఇండ్ల పక్క పన్న గుంటలో 2 గుంటల జాగాలు ఉంటాయి కదా, అవి అయితే కబ్జాలు చేసుకోవాలి కదా. ఇప్పటికి ఇంకా వాళ్ళకి రాజకీయ వ్యామోహం పోలేదు. ఇంకా రాజకీయంలోనే కూర్చున్నామని అనుకుంటున్నారు వాళ్ళు, ఇంకా రాజకీయంలోనే కూర్చున్నామని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మరి మనకు రాజకీయం పోయింది, మన ఒక శాసనసభలో ఒక పార్లమెంటు మనం ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి నాయకత్వం మనది అనేటువంటి వాళ్ళ ఆలోచనలు లేరు, మర్చిపోయి వాళ్ళ విధి విధానాలతోని జనాలను రెచ్చగొట్టుకుంటూ జనాలను మైమరిపించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళకే వదిలిపెట్టాల్సింది అంతే. ఎన్నో భూములను కబ్జాలు చేయడం ఇట్లాంటి అనేక రకాలుగా రీసెంట్లీగా కరీంనగర్లో వక్ఫ్ బోర్డు భూముల్ని మొత్తం బీఆర్ఎస్ నాయకులు సహా చేసినట్టు ఇప్పుడు మనకు తెలిసి మన కరీంనగర్లో ఎంతో మంది కార్పొరేటర్లు జైలు పాలయ్యారు, అవుతూనే ఉన్నారు. ఇంకా అది ఇది ఒక సంచలనం, అదొక సంచలనంగా మనం మన కరీంనగర్ అని అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరున్నటువంటి కిల్లా కరీంనగర్ కిల్లా, పోరాటాల గడ్డ. అటువంటి పోరాటాల గడ్డను ఇవాళ జైలు పాలు రూపకంగా మనం చూడవలసి వస్తుంది అని అంటే అది ఎంతవరకు చూడండి ప్రజలారా, మీరే అర్థం చేసుకోండి. ఇది మన బీసీలము, ఇలా మన బీసీల సంఖ్య ఎంత ఉన్నది, మన మైనార్టీల సంఖ్య ఎంత ఉన్నది. ఇలా మైనార్టీలు లేకపోతే మన అసలు మాకు రాజకీయ జీవితం లేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా, అది ఎంతవరకు కరెక్టు? ఎస్, మీకు మైనార్టీలు అనేటువంటి వాళ్ళు మీకు ఎంత ముఖ్యమో బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. అన్ని కులాలు ఉన్నాయి, అణగారిన వర్గాలు ఉన్నవి, అందరు అన్ని రకాలుగా అత్యధిక 1,50,00,000 జనాభా కలిగి ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంఖ్య ఎంత ఉన్నది మీకు తెలుసుకోలేకపోతున్నారా? మీరు ఎందుకు విడదీసి మాట్లాడుతున్నారు? అది సభ్య సమాజానికి మనం చెప్పుకోదైనటువంటి కాదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఏం చెప్తారు? ఇది అధికారంలోకి వచ్చి అయితే 4 నెలలే అవుతుంది. ఇప్పుడు ఒక 4-5 పథకాలను కూడా అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు 6 గ్యారంటీల పథకాన్ని తీసుకొచ్చిండ్రు. 6 గ్యారంటీల పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేపిస్తా అని చెప్పేసి బాండ్లు కూడా రాసిచ్చిండ్రు. గౌరవనీయులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే మొదటి విడతలో ప్రయాణికులకు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిండు. రెండవది 500 రూపాయలకు సిలిండర్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిండు. అది కొంతవరకు వెలుగులోకి వచ్చింది, నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నడుస్తుందో లేదో తెలియదు, కానీ కొంతవరకు అయితే నడుస్తూ ఉంది. అంతేవిధంగా 200 యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంతవరకైతే ఉచిత విద్యుత్ ఏదైతే ఉన్నదో ఆ విద్యుత్తును కూడా ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో చేస్తానంటున్నాడు. నాకు తెలిసి ఒక 50% అయితే నడుస్తున్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే 3 పథకాలు మనకు తెలిసి అయితే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ మెడికల్ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు. మళ్ళా ఎవరికైతే ఉన్నది ఇప్పుడు రాజీవ్ గృహ కల్పన అనేటువంటి దానికి 4,80,000 రూపాయలు గృహ నిర్మాణం కొరకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అది ఇప్పుడు 2,500 ప్రతి నెలకు నిరుద్యోగ భృతి కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఒక 2. రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని అంటున్నారు. ఆగస్టు 15 తర్వాత పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి అంటున్నారు. చూద్దాం, మొన్ననే కదా వాళ్ళు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే వాళ్ళు ఇప్పుడు మనకు నిధులు లేవు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే 7 లక్షల కోట్ల పైచిలుకు అప్పులతో కూర్చొని ఉన్నది. అయినప్పటికీ ఇంత అప్పుల పాలైన తెలంగాణలో గౌరవనీయులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఉద్యోగులకు 1 తారీఖు అంటే 1 తారీఖు నాడు జీతాలు వేస్తున్నాడు. మరి ఆనాటి కాలంలో అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విడుదల వారిగా జీతాలు ఇచ్చేవారు. పోలీసు శాఖకు ఒకసారి, రెవెన్యూ శాఖకు ఒకసారి, ఇంకొక శాఖకు ఒకసారి, ఈ టీచర్స్ ఉద్యోగస్తులకు ఒకసారి విడుదల వారిగా. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రతి నెల చెక్ బౌన్స్లు అయ్యేటి ఏడ్చిండ్రు. వాళ్ళ టీచర్స్కి అయితే పాపము సివిల్ స్క్వేర్ పోయిందని చెప్పేసి వాళ్ళు నానా రకాలుగా బాధపడుతూనే ఉన్నారు ఇంకా కూడా. కానీ ఇప్పుడున్నబడినటువంటి ప్రభుత్వంలో మాత్రమైతే
అటువంటి సమస్యలు అయితే ఏం లేవు. ఇప్పుడు 1 తారీఖు వచ్చిన తర్వాతనే జీతాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాట మాత్రం వాస్తవము. అది మనం వింటున్నాము, పేపర్ ప్రకారంగా చదువుతున్నాము, మీడియా ద్వారా వింటున్నాము. అదైతే జరుగుతున్నది. ఇంకా ప్రభుత్వం వచ్చి మొన్ననే కదా వచ్చి రాగానే వాళ్ళు ఇల్లు అల్లుకొని ఇంటి గృహ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడంటే ఇస్ ద బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికైతే పర్వాలేదు. అంటే కాంగ్రెస్ ఈ ఎలక్షన్లో పోటాపోటీగా అంటే మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కాంగ్రెస్ మెజారిటీ వస్తుందా అనే మాటకు వస్తే, ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వారు చేస్తున్నటువంటి స్కీములు చాలా మంచిగా ఉన్నవి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనకు అయోధ్యలో రామ మందిరం కానివ్వండి, అదే మైనారిటీ ముస్లింలకు త్రిబుల్ తలాక్ కానివ్వండి, ఇదే మా విశ్వకర్మల కొరకు ఒక స్కీమును ఇంప్లిమెంట్ చేసి కేంద్రం నుంచి వెళ్ళి విశ్వకర్మ కౌన్సిల్ సన్మాన్ యోజన అనేటువంటి స్కీమును కూడా వారు యావత్ భారతదేశంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు. అది కూడా నడుస్తుంది. మొన్న ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నటువంటి మా విశ్వకర్మలు కానివ్వండి, బీసీ బంధువులు కానివ్వండి, చేతి వృత్తుల వారికి ఎవరికైనా కూడా కానివ్వండి, అది 3 లక్షల రూపాయల స్కీమును వారు తలపెట్టిండ్రు. వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నటువంటి వారు కూడా ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మాసంలో కూడా వాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టున్నారు. దానికి ట్రైనింగ్ పీరియడ్ 8 రోజుల నుంచి 10 రోజుల పీరియడ్ నడుస్తూ ఉంది. ఆ పీరియడ్కి వెళ్ళిన వారికి ట్రైనింగ్కి ఎవరైతే వాళ్ళు అటెండ్ అవుతారో ఒక రోజుకు వేతనం కింద 500 రూపాయలు ఇస్తున్నారు. 10 రోజుల కాల పరిమితి పూర్తయిన తర్వాత వాళ్ళకు కిట్టు ఏదైతే మనం సబ్జెక్ట్ ఎన్నుకుంటామో ఆ సబ్జెక్టు రూపాన 15,000 రూపాయల కిట్ కానీ 15,000 రూపాయలు అకౌంట్కి డబ్బులు జమ చేయడం కానీ ఉచితంగా అది జరుగుతుంది. ఈ 1,00,000 రూపాయలు కూడా 40 పైసల వడ్డీ చొప్పునే మనము చేస్తున్నారు. ఈ 1,00,000 రూపాయలు వచ్చిన ఈ ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకుంటా ఉన్న సభ్యుడు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ ఆ 1,00,000 రూపాయలు కట్టినాక వెంటనే మళ్ళీ 2,00,000 రూపాయలు కూడా వెంటనే ఇవ్వడానికి కొరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఒప్పుకున్నది, చేస్తున్నారు. అది ఇంప్లిమెంట్ అయ్యింది, అది నడుస్తుంది, వచ్చింది, నడుస్తుంది, బాగానే ఉంది, పర్వాలేదు. అంటే కేంద్రం నుంచి ఇలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నవి. వారు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు చాలా బాగున్నాయి. కాబట్టి ఈసారి మాత్రము కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ప్రభుత్వమే రావాలనేది కూడా ఒక రకంగా మన తెలంగాణ ఆశావాహుల వాదన. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు ఎప్పుడైనా మారచ్చు. ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు ఎన్నో బాణాలు వేసుకుంటున్నారు. ఓటమి గెలుపు అనేది సహజం, అది ఎక్కడైనా ఉంటుంది. మనము పోటీలో ఉన్న సభ్యులందరం గెలవాలనేది ఎవరో ఒకరికే ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతలను పట్టుకొని మనం మెదలాలి తప్ప గెలిచినా ఓడినా ప్రజలలో ఉండబడినటువంటి నాయకుడే కావాలి మనకు. ఓడినా గెలిచినా ప్రజలతోని మమేకమై ప్రజల మంచి మనసును తెలుసుకున్నటువంటి నాయకుడే ఉండాలని అనుకుంటే ఆ నాయకుడు మన కరీంనగర్లో గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రత్యర్థులు కేవలం వాళ్ళు రాముడు, అక్షంతలు ఇలాంటి పేరు మీదనే వెళ్తున్నారు, ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో అవి చెప్పమనండి. కేవలం ఈ రాముడు, అక్షంతలు వీటి గురించే రాముడు ఒక్కరికో దేవుడు కాదు, అందరికీ దేవుడు. నిజం చెప్పాలంటే రాముడు పుట్టుక మునుపు నుండి కూడా రామనామం జపిస్తున్నారు, ఇదైతే సత్యం. అలాంటిది రాముని పేరు మీద రాముడిని ఒక రాజకీయంలోకి లాగుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఆ మాటకు వస్తే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అతను నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన కార్యక్రమాలు చేసిండు తప్ప కేంద్ర నిధులు అందులో ₹1 కూడా పెట్టలే. కేంద్రంలో నిధులు అందులో ₹1 పెట్టలే. యావత్ ప్రపంచం మొత్తము డొనేషన్ రూపకంగా కట్టినటువంటి అయోధ్య రామ మందిరం అది. మిగులు బడ్జెట్ చూపించిండు నరేంద్ర మోడీ గారు. మిగులు బడ్జెట్ ఎవరైతే ఇచ్చిండ్రో ఇంక ఇన్ని లక్షల మిగులు బడ్జెట్ కింద చూపించిండు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి
నరసింహస్వామి టెంపుల్ మన గౌరవనీయులైనటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కూడా అట్టి నిర్మాణం చేసిండ్రు. మరి వారు మన యావత్తు మన ప్రపంచ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఎవరికైనా పరిచయం చేసిండా? మరి అదే అక్షింతలు, మరి ఇది నరసింహస్వామి అక్షింతలు అని చెప్పేసి తీసుకురాలేదు. ఒక రామ మందిరం అక్షింతలనే కాదు, అక్కడ రామ మందిరం అక్షింతలని కాదు, ఇలా నువ్వు నరసింహస్వామిని అక్షింతలు కూడా పంపించనుంటివి. అదేవిధంగా మనకు కొమురవెల్లి అమ్మవారి ప్రసాదం పంపించనుంటివి. ఇంటింటికి పంపించినటువంటి నాయకత్వాన్ని తప్పుపడుతున్నారు మీరు. అది సరి అనేది కాదు, అది వాస్తవం అనకూడదు, తప్పు. ఇలా రామ మందిరం అనేది మన పుట్టుకతోనే వచ్చింది, రామ అనే జపంతో మన పుట్టుకతోనే వచ్చింది. అయినా అసలు ఎందుకు ఇవాళ కొత్తగా నిర్మాణం చేసినాము? మన ఎన్నో సంవత్సరాల తర్వాత మన హిందువులకు ఒక పండగ వాతావరణం అని చెప్పేసి ఇంటింటికి అక్షంతలు పంపించిండు. శ్రీరామనవమి అక్షంతలు అని చెప్పేసి మన ఇంట్లో ఉండాలి అని చెప్పేసి పూజా కార్యక్రమాలు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా మొన్నటి రామ మందిర స్థాపన ఆ సమయంలో అసంపూర్ణంగా ఉన్న మందిరాన్ని అందులో ప్రాణప్రతిష్ఠ చేయడం కరెక్ట్ కాదు అని కూడా ఒక మాట ఆ సమయంలో వచ్చింది. అది ఎందుకంటే ఒక మందిరం అంటే దేవాలయం, దేహం పూర్తిగా కాకమునుపు అందులో ప్రాణప్రతిష్ఠ చేయడం అనే ఒక జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మాట్లాడడం జరిగింది. అంటే ఇదేమైనా వ్యతిరేకత ఇట్లాంటి అది కొన్ని వారికే వదిలేద్దాము. ఇక భగవంతుని కొరకు మనం మాట్లాడేంత గొప్ప వాళ్ళం కాకపోవచ్చునేమో, కానీ వారు అనకూడదు. అది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ, బాలరాముని ప్రాణప్రతిష్ఠ అంటే అది మనం చూసినాము. శ్రీరామనవమి రోజున రామ జన్మభూమి అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ పోరాటం జరిగింది. ఇది ఇప్పటిది కాదు. అది మేము చదువుకునే రోజుల్లో కూడా మన బాల్యంలో కూడా అసలు రామ జన్మభూమి అప్పుడు అంటే ఏంటో తెలియకపోయేది. ఆ రాముడు బాణాలతో కూడిన స్టిక్కర్లను ఇంటింటికి పంచేవాళ్ళు. అంటే ఇది కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఈ రామ జన్మభూమి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మోదీ గారి హయాంలో అనే మందిర నిర్మాణం అనేది అందరికీ సంతోషమే, కనుల పండుగ. బాబ్రీ మసీద్ అని, దాని తర్వాత ఇది ఎంతో డైలమాలు ఉండేది. అలాంటి సందర్భంలో ఆయన హయాం రామ మందిర నిర్మాణం జరగడం అది హిందూ బాంధవులందరికీ కూడా అది సంతోషకరమైన వార్త. నిజమైన పండుగ మనకు రామ మందిరము, బాలరాముని బాలప్రతిష్ఠ జరిగిందంటే ఆ రోజు మనకు యావత్ ప్రపంచానికి ఒక పండుగ వాతావరణం. అది ఈ వ్యతిరేక భావాలు కేవలము మన ఒక టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. అదే పక్క రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం ఉన్నది, ఇదే విధంగా మాట్లాడుతున్నారా వాళ్ళు? ఈ హిందువులు ఏంటిది, ఈ అక్షంతలు అంటే ఏంటిది అని మాట్లాడుతున్నారా? కేవలము ఒక కేంద్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల కేటీఆర్ గారు, వారిద్దరే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు అనేది వాళ్ళ కుటుంబానికి వాళ్ళకే వదిలేయాలి అంతే. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 జనాభా కలిగి ఉన్నటువంటి మన తెలంగాణలో వాళ్ళిద్దరికీ అవకాశం వచ్చింది ఈ దుష్ప్రచారం చేయడం. అది వాళ్ళిద్దరికే వదిలేద్దామని. గత 5 సంవత్సరాలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ వారి పాలన ఎట్లా ఉంది? బాగుంది. అంటే కొన్ని విమర్శలు ఏంటంటే ఆయన కరీంనగర్లో ఎక్కువ శాతం లేరు, కార్యకర్తల్ని కూడా పట్టించుకోలేదు, ఆయన అంత సమర్థవంతంగా చేయలేదని కొన్ని విమర్శలకు మీరేం చెప్తారు? ఇప్పుడు వారు ఎన్నికైనరు, వారు మంచి పనితనము చూసి మంచి నాయకుడని అతని మీద కొన్ని బాధ్యతలు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుని చేసిండు నరేంద్ర మోడీ గారు. వారి ఆ బాధ్యతలు సరిగా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుని ఎట్లా చేస్తారు? చేయరు కదా. ఆ కొత్తగా ఎన్నికైన తర్వాతనే అన్ని మన బాధ్యతలు అప్పచెప్పుకుంటూ కూడా తను అన్ని పనులు చేసుకుంటూ ఇప్పుడు మనకు ఉండబడినటువంటి 33 జిల్లాలు చూసుకోవాలి, మన కరీంనగర్ జిల్లాను చూసుకోవాలి. వారు వచ్చిండ్రు, పోయిండ్రు, వారి నిధులు మనకు కావాల్సినటువంటి నిధులు ఏదైతుందో నిధులు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, చేసిండ్రు. కానీ
ఇది దుష్ప్రచారంగా వాడుకుంటున్నారు. మాకేం నిధులు రాలేదు. ఏ నిధులు రాకపోతే మీరు 4 లైన్ ఎట్లా చేసిండ్రు, ఈ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఎట్లా కట్టిండ్రు, ఈ సెంటర్ లైనింగ్ ఎట్లా చేసిండ్రు, ఈ మనకి ఇస్తున్నటువంటి రైతు బంధు స్కీమ్లో వాళ్ళు ఇచ్చినటువంటి 50% స్కీమ్ ఎట్లా ఇంప్లిమెంట్ అయింది, ఇలా పెన్షన్స్ కానీ మనకు పెన్షన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి 3,000 రూపాయలు 2,000 రూపాయలు అందులో 50% వాళ్ళది కూడా ఉన్నది కదా, వాళ్ళు చెప్పుకోవట్లేదు. వాళ్ళు చెప్పుకున్న నాడు మీరు ఏమవుతారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కాదా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే మీరు అసలు ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించిండ్రు? అది వాస్తవం కదా. ఎందుకు అనవసరంగా నిందారోపణలు అన్నట్టారు, కానీ నిందారోపణలు రాజకీయ లబ్ధి కోసము తెలిసి తెలియక వినే వాళ్లకు మనం ఏం చెప్పేది ఇది వాస్తవం అని చెప్పేసి తప్పుదారి పట్టించి నడిపేయడం అంతే తప్ప ఏం లేదు. అది చివరిగా ఏ అభ్యర్థి విజయం సాధిస్తే కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి జరుగుద్ది, కరీంనగర్ జిల్లా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు? జిల్లా అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలని అనుకుంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజన్ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్లో వస్తుంది, అట్లా అభివృద్ధి ఎక్కువ జరుగుద్ది అని అంటారు. అంటే అది నిజమేనా? ఇప్పుడు నిజము అవునా కాదా అనేది ఇక మనకు అంత దూరం వెళ్ళలేకపోతాం. కానీ వాస్తవంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము నడుస్తుంది. అది పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు అట్లనే నడవాలని చెప్పేసి భగవంతుని కూడా ప్రార్థిస్తాం. అంతేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ ప్రభుత్వం ఉండి ఉన్నట్టయితే కరీంనగర్లో మన గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు కానివ్వండి, వేరే ఇతర జిల్లాలలో పార్లమెంట్ సభ్యులు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉండి ఉన్నట్టయితే హిందువులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, మనము బాగుపడతాం అనేది ఒకటి అయితే మనం చెప్పుకోగలుగుతాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు అయితే రాలేదు భారతీయ జనతా పార్టీ. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 కాన్స్టిట్యున్సీల్లో కూడా కాంగ్రెసే వచ్చింది. అంటే ఇప్పుడు అట్లా ఏమైనా రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది? జనము నాడి అయితే ఈసారి మాత్రం తప్పకుండా బీజేపీ అంటే నరేంద్ర మోడీ అనేదే కనపడుతుంది. ఇక్కడ ఒక బ్రాండ్ అయిపోయింది, అది అంబాసిడర్ బ్రాండ్. అది అంతే. నరేంద్ర మోడీ గారు వారు చేసినటువంటి కార్యక్రమాలలో తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అవుతారు. అంతేవిధంగా కరీంనగర్లో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారే పార్లమెంట్ సభ్యుడు అవుతారు. సహచర సభ్యులు కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యులు అవుతారనేది పూర్తి స్థాయిలో నమ్మకాన్ని అయితే ఏర్పాటు చేయగలుగుతాం. చివరిగా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మీ సంఘం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మా సంఘం నుంచి వెళ్ళి కేంద్రంలో మా విశ్వకర్మ కౌన్సిల్ సన్మాన్ యోజన స్కీమును ఏర్పాటు చేసింది కాబట్టి విశ్వకర్మల కొరకు 3 లక్షల స్కీమును కూడా కేంద్రం నుంచి వెళ్ళి ఇస్తున్నాడు కాబట్టి, అంతేవిధంగా కార్మికులకు కూడా వాళ్ళు లైసెన్సు ఈ శ్రమ్ కార్డు ఏర్పాటు చేసిండు. ఇప్పుడు అంత్యోదయ కార్డు అనేది కూడా చేసిండు. కొన్ని కార్యక్రమాలు వారు చేసినటువంటి చాలా బాగున్నవి. మేము నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉంటే మా బ్రతుకులు బాగుంటాయి, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, చీకటి ప్రపంచం నుంచి వెళ్ళి వెలుగులోకి వస్తామనే దాని కొరకు మా ఆశాజనకం అనేది మాత్రము అంతే. ఓకే, చూశారు కదా, విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సమితి అధ్యక్షులు శ్రీ పాములపర్తి వేణుగోపాలాచారి గారి మాటలు, వారి అనుభవాలు, రాజకీయ సమీకరణాలు చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.